హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. తెలుగు రాష్ట్రాల్లో గానీ, అటు తమిళనాడులో గానీ విశాల్ హీరో గురించి తెలియని వారు ఎవరో ఉండరని చెప్పాలి. ఏదైతే 'పందెం కోడి' సినిమాతో తెలుగు ఆడియన్స్‌ని అలరించిన వ్యక్తి విశాల్. అయితే విశాల్ 'మదగజరాజు' అనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కైతే రావడం జరిగింది. అయితే విశాల్ కొంత ఒంట్లో బాగోక ఇలాగ చేతులు వణుకుతూ నీరసంగా కనపడడం, కనీసం స్టేజ్ పైకి రావడానికి కూడా ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకునే పరిస్థితి విశాల్‌కు వచ్చింది. అయితే విశాల్‌ని ఇలా చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ హీరో ఏంటి ఈ రకంగా మారిపోయాడేంటి? ఇంత వీక్‌గా ఉన్నాడేంటి? అనే అనుమానాలు మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడులో కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా అయితే మారింది. విశాల్‌కి సంబంధించిన కొత్త సినిమా రిలీజ్ అయ్యుండి, హీరో అయ్యుండి ఈ రకంగా రావడం ఏంటి? చాలా నీరసంగా ఉన్నాడు. మాట తడబడుతుంది. చేతులు వణుకుతున్నాయి. కనీసం నడవలేని పరిస్థితుల్లో ఎందుకున్నాడు అని ఫ్యాన్స్‌లో అయితే అలజడి మొదలైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే విశాల్ నటించిన 'పందెం కోడి' సినిమా అయితే అటు తెలుగు రాష్ట్రాల్లో భారీ హిట్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు 'పందెం కోడి'తో విశాల్‌ని ఒక ప్రముఖ హీరోగా గుర్తించినట్లయితే మనకందరికీ తెలిసిన విషయమే. అయితే విశాల్‌కు సంబంధించిన అనారోగ్యంగా ఉన్నాడని, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కొంతమందైతే తీవ్ర జ్వరం వచ్చి వైరల్ ఫీవర్ అయితే అటాక్ అయిందని, విశాల్‌కు రెస్ట్ కావాలని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కంటికి సంబంధించిన వ్యాధి వచ్చింది. కంటికి, మెదడుకు సంబంధించిన నరాలు కూడా కొంత వీక్ అయ్యాయి అని కొంతమంది అపోహలు చెప్పడం, వదంతులైతే వినిపిస్తున్నాయి. అదే కాకుండా విశాల్‌కు ఏదైతే సినిమా ఉందో, ఆ పలానా 'మదగజరాజు' సినిమాలో యాక్సిడెంట్ అయ్యిందని, ఆనాటి నుంచి ఈ రకంగా అయ్యాడని పలు వదంతులైతే వినిపిస్తున్నాయి. ఇందులో ఏది కరెక్టు, ఏది రాంగ్ అని తెలియక ప్రజలందరూ కూడా తమ అభిమాన నటుడు ఈ రకంగా మారడంపై కొంత బాధ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విశాల్‌కు సంబంధించిన అపోలో డాక్టర్లయితే దానికి సంబంధించిన బులెటిన్ అయితే నేడు విడుదల చేశారు. విశాల్ కొంతకాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడని, కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడని, కొంత రెస్ట్ అయితే అవసరమని అయితే అపోలో నుంచి బులెటిన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం గమనించుకుంటే విశాల్‌కు సంబంధించిన అటు తమిళనాడే కాక తెలుగునాట కూడా అతను చాలా అభిమానించే అభిమానులు చాలా భారీ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి. ఏదైతే 'పందెం కోడి 1, 2' కావచ్చు, అదేవిధంగా తెలుగులోకి రిలీజ్ అయిన అనేక సినిమాలు ఉన్నాయి. భారీ హిట్‌లని చెప్పొచ్చు. ఏదైతే తెలుగు హీరోలకి ఏ రకమైన అభిమానం ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉందో, అదే విధంగా విశాల్‌కి కూడా ఉందనడంలో సందేహం లేదనే చెప్పాలి. అయితే విశాల్ కొంతకాలం తమిళనాట మా అధ్యక్షుడి కింద కూడా వ్యవహరించిన పరిస్థితి. ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. విశాల్ కటౌట్ చూస్తే 10 మందిని నిజంగా కొడతాడా? ఇతను అంత శక్తి ఉందా అనే అనుమానాలు ఆ కటౌట్ చూసి అభిమానులు సైతం అలరించే పరిస్థితి అయితే ఉంది. అటువంటి వ్యక్తి ఈ రకంగా తయారవ్వడం ఏంటి? కనీసం నడవలేని పరిస్థితి రావడం ఏంటి? ఇలాగా కనీసం మాట్లాడడానికి కూడా వణికిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అభిమానులతో కొంత బాధ అయితే ఉంది. అయితే దానికి పూర్తి స్థాయిలో నివృత్తి అయితే ఇచ్చారు. ఏదైతే అపోలో డాక్టర్లు ఉన్నారో వారు విశాల్‌కు వైరల్ ఫీవర్ మాత్రమేనని, మరి ఏ విధమైన వ్యాధి లేదంటూ అపోలో డాక్టర్లు సైతం హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా విశాల్ కూడా ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని, అటు 'మదగజరాజు' అనే నూతన సినిమా భారీ హిట్ అవ్వాలని, మరలా తిరిగి అభిమానులు అలరించాలని అయితే యావత్ తెలుగు రాష్ట్రాలే కాక తమిళనాట ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది.